మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా తెలుగు టెక్ గారు గుడ్ నైట్ బ్రో, మీకు కూడా శుభరాత్రి. ఇక శివకుమార్ గారు ప్లాంటేషన్ అయితే భారీగా ప్లానింగ్ చేస్తున్నారు. ఈసారి ఏదో అద్భుతం జరిగితే తప్ప రేట్లు రావేమోనని అనుకుంటున్నా. పెట్టే పంటల్లో సగం కాయలు కాస్తే చాలు మండీలు ఎర్ర సముద్రంలాగా తయారవుతాయని నేను అనుకుంటున్నా. సూత్రం కూడా ఇలాంటి కామెంట్లు వచ్చాయి. బాక్సులు దొరకవు, రేట్లు కొట్టుకోవాల్సి వస్తుంది, టమాటాలు భారీగా వస్తుంది, టమాటాలు సునామీ వస్తుంది, వరద వస్తుందని. కానీ మన అంచనాలు తలకిందులు అయిపోయాయి. బట్ ఈసారి చూడాలి ఏం జరుగుతుందో. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈసారి రేట్లు రావేమోనని శివకుమార్ గారు కాస్త సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఐ లవ్ మార్చ్ ప్లాంటేషన్ విల్ 520 గారు 23 గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మై ప్లాంటేషన్ డేట్ April 15, 20 acres మోహన్ రెడ్డి గారు. మరి 20-30 ఎకరాలు కామెంట్ పడ్డదని నా దృష్టి తగులుతుంది మీకు. ఇక మల్లేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక కృష్ణగౌడ్ గారు ధైర్య సాహసే లక్ష్మి, ఎలాంటి భయం లేకుండా ప్లాంటేషన్ చేస్తాను, నా లక్ష్యం మే నెల, కానీ యత్నం ప్రయత్నం దైవయత్నం. దీనికి రిప్లై కామెంట్ కూడా వచ్చి అవి ఏమిటో చూద్దాం. ఓకే బ్రదర్, కూల్, ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్ రామశ్రీ గారు. ఇక రామశ్రీ గారు బ్రో మార్కెట్ రిటర్న్ అప్పుడే నువ్వు ఇంకో కామెంట్ పెట్టారు. ఏదేమైనా ధైర్య సాహసే లక్ష్మి, ఎలాంటి భయం లేకుండా ప్లాంటేషన్ చేస్తున్నాను, నా లక్ష్యం మే నెల, యత్నం ప్రయత్నం దైవయత్నం. ఇది పర్ఫెక్ట్. ఇక సురేష్ సూరి గారు హాయ్ అన్న, మనం అందరం అనుకుంటున్నట్లుగానే ఈసారి కూడా జూలై మంత్ సూపర్ హిట్ అవుతుంది, పక్కా హ్యాట్రిక్ కొడుతుంది. ఎందుకంటే మెజారిటీ ఏరియాలో వాటర్ ఉండవని ముందుగానే ప్లాంటేషన్ చేస్తున్నారు. ఈ విషయం నేను కూడా విన్నాను, నీటి కొరత రావచ్చని కాస్త ముందుగానే ప్లాంటేషన్ చేస్తున్నారని. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. హలో బ్రదర్, ములకచెరువు టాప్ రేట్ 430 రూపీస్ జ్ఞానేంద్ర నాయుడు గారు. బహుశా నాయుడు గారు అమ్మి ఉండవచ్చు. సాయంత్రం 5 గంటలకు వచ్చిన సమాచారం మాత్రం 340 రూపాయలు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. చాలా చిన్న వీడియో. శుభరాత్రి.